కానుపాడు చిటకోడు బ్రిడ్జిలను వెంటనే ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ. ఒకటే ఒక అంశం ఈరోజు మేము మాట్లాడాల్సింది కూడా ఏంటంటే జనగామ జిల్లా కేంద్రం నుంచి ఈ జనగామ నియోజకవర్గం నుంచి ఈరోజు మేము ఏం చెప్పాలనుకున్నామంటే బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు, పోరాటాలు చేసిర్రు, ఉద్యమాలు చేసిర్రు. కొంచెం ప్రభుత్వం మీద వాళ్ళు తెలుసో తెలియకనో కొంత విధంగా వాళ్ళు ఒక నిరసన అనుకున్నారు. కావాలని నిరసన తప్పేమున్నది, ఏమవుతుంది, కావాలని చెప్పేసి వాళ్ళను జైల్లో పంపించి బాధ పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జనగామ జిల్లా బహుజన నుంచి మేము చెప్తున్నాం, రానున్న రోజులలో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఒక బహుజనాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. ఒక బహుజనాన్ని ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఉన్న వ్యక్తిని గెలిపించుకొని సబ్బండ కులాల నుంచి మా తరపున ఒక వ్యక్తిని పెట్టుకుంటాం. పార్టీలు ముఖ్యం కాదు. ఇక్కడ 1947లో స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రంలో ఒక పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఇంకోసారి రావచ్చు, ఇంకో పార్టీ ఇంకోసారి రావచ్చు. మేము పార్టీని అనట్లేదు, ఒక బహుజన ఎజెండా తోటి పోవాలని నేను మనస్సాక్షిగా ఆశిస్తున్నాను. ఈరోజు చిట్టకోడు డ్యామ్ను కూడా మేము అందరం టీం అంతా మేము ఈరోజు చూసాం. అదే జర్నలిస్టులుగా మీరు కూడా చూశారు. ఆ యొక్క రోడ్లో పోతా ఉంటే ఎవరైనా పడిపోతే ఒక బహుజనుడికి, ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఇబ్బంది అయితే ఎంత లాస్ అవుతాడు. ఆ కుటుంబం మొత్తం కూడా లాస్ అయిపోయి ఆ కుటుంబానికి ఎంత బాధ జరుగుతుంది, ఎందుకు ఈ మొద్దు నిద్ర అని చెప్పేసి మేము అందరం కూడా చర్చించుకున్నాం. ఒకటే విషయం, బ్రిడ్జి నిర్మిస్తారా నిర్మించారా అనేది మీరు ప్రకటించండి. ఫస్ట్ మీకు ఎందుకు డబ్బులు లేవా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, లేకపోతే చెప్పండి. మేము బహుజనులందరూ కూడా డబ్బులు వేసుకొని మేము ఆ బ్రిడ్జి నిర్మిస్తాం. డబ్బులు ఉన్నాయా లేవా ప్రకటించండి. అంతేగాని ఒక పోరాట యోధుని తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పాపం 5గురిని అరెస్ట్ చేసి బాధ పెడితే ఎంత లాసు, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడ్డది. రేపు పొద్దున ఇది పక్క పెట్టండి, మా అంటే ఒక 7 రోజులు మీరు జైల్లో పెట్టుకోవచ్చు. ఆ బాధపడేది ఏం లేదు, మేము జైల్లో పెట్టుకున్నంత బాధపడేది లేదు. అందరూ కూడా ఇక్కడ పోరాట యోధులే. ఈరోజుగా తెలంగాణ ఉద్యమంలో జైల్లో వేయించుర్రు. వాళ్ళు ప్రతి అంశంలో కొట్లాడతారు, అందరం కొట్లాడుతారు. నేను ఒకటే అంశం లాస్ట్ చివరిగా నేను ఒకటే అంశం చెప్తున్నా, బ్రిడ్జి నిర్మిస్తారని చెప్పి ఎందుకు నిర్మించట్లేదు కూడా చెప్పాలి. మీరు డబ్బులు లేవంటే చెప్పండి, గట్లనే వాళ్ళు ఆ బాటలో నడుచుకుంటూ పోతారు. డబ్బులు ఉన్నాయో చెప్పండి, ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పండి. అనవసరంగా ఈ రాజధానులకు పోయి రాజకీయాలకు పోయి వీళ్ళందరినీ బాధ పెడితే ఏం లాభం. ఒకటే అంశం, ఒక వ్యక్తి వస్తాడు ఆ రోడ్డు మీద పోయి కింద పడిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక మిగతా అంశాలను కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాం, మేము ఒక మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా తరిగొప్పల మండలం, నర్మెట్ట మండలం, జనగామ మండలం ప్రతి ఒక్కరూ కూడా మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం. ఎవరు నిర్మిస్తే R&B వాళ్ళే నిర్మించాలి, మాకు ప్రభుత్వంతో పని లేదు. R&B వాళ్ళు కూడా నిర్మించాలి. ఎందుకు నిర్మించాలని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రేపు వినతి పత్రాలు మేము అందరం కలిసి అఖిల పక్షం నుంచి బహుజన జేఏసీ నుంచి అందరినీ కలుపుకొని మేము ఇస్తాం. నిర్మించకపోతే ఇంకా 100 కేసులు పెట్టుకోండి, 1000 కేసులు పెట్టుకోండి. మీరు కొట్లాడకు రామేమో, మీరు కొట్లాడకు వచ్చే పంచది మాకు కాదు. ఎవరి కోసం కొట్లాడతాం మేము కొట్లాడాం. మేము ఒక విధంగా కొట్లాడతాం. ఏ విషయంలో కొట్లాడతాం, కేసులు పెట్టుకొని కాదు. రోడ్డు నిర్మాణం కోసం కొట్లాడతాం, లీగల్గా పోతాం, లీగల్గా మా అందరినీ కలుపుకొని పోతాం. అందరూ కూడా సహకరించాలని నేను ఒక బహుజన జేఏసీ జిల్లా నుంచి బహుజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షునిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్